హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మేషాది మీనరాశి వరకు 28/6/2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు మేషాదిగా ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రవి, చతుర్థంలో బుధ, గురు శుక్రుల సంచారం, పంచమ కేతువు, అష్టమ చంద్రుడు, ఏకాదశ రాహు, ద్వాదశ శనేశ్వరుడు యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో మీ కష్టానికి మంచి సత్ఫలితాలు పొందే వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రాహు సంచారం వల్ల ఆకస్మికంగా ప్రతి పనిలో ఊహించిన విధంగా అనుకూలమైనటువంటి కార్యాచరణ పూర్తయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ కుజుడి యొక్క సంచారం మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం, రుణ సంబంధితమైన ఒత్తిడి, ఫైనాన్షియల్ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక తృతీయ రవి యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు. మేషరాశి వారికి వృత్తి వ్యాపార సంబంధితమైన రంగాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అయితే వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు ఉంటారు మేషరాశి వారు. ఇక మేషరాశి వారి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రాహు సంచారం వల్ల గతంలో ఆగిపోయిన పనులను పునః ప్రారంభం చేసుకుంటారు. ఇటు ద్వాదశ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రీత్యా ఆరోగ్యపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, రుణ సంబంధితమైన సమస్యలు, కోర్టు వ్యవహారాలు, లీగల్ స్పెక్యులేషన్స్, ఫైనాన్షియల్ కన్స్ట్రక్షన్ లాంటి విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో ద్వితీయ కుజుడి యొక్క సంచారం వల్ల ట్రాన్సాక్షన్స్, డబ్బు విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం, అనవసరంగా డబ్బు ఇచ్చి మోసపోవటం, ఇచ్చిన డబ్బు సకాలంలో తిరిగి రాకపోవటం, మానసికంగా అపవాదమానాలకు గురి కావటం లాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇక రుణ సంబంధితమైన సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు. వారాంతంలో చక్కటి శుభవార్తలు విని వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు ఈ వారంలో మీ ప్రయత్నానికి సానుకూలమైన పరిస్థితులు వారాంతంలో శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి అనుకూలంగా ఉంది. ప్రభుత్వ సంబంధితమైన రంగాల వారికి ప్రమోషన్స్ అనుకూలమైనటువంటి వారంగా వారాంతంలో మేషరాశి వారి శుభవార్తలు వింటారు. ఇక వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు కాస్త శ్రమకాలం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి ఈ వారంలో ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు వారాంతంలో కనిపించేటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ద్వితీయ కుజుడు, అష్టమ చంద్రుడి యొక్క సంచారం, పంచమ కేతువు, ద్వాదశలో శనైశ్వరుడి యొక్క సంచారం. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా ఏలినాడి శని ప్రభావంతో ఉండేటువంటి మేషరాశి వారికి ఈ వారాంతంలో శనివారం రోజు చక్కగా ఆంజనేయ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం రోజు వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృత అభిషేకాన్ని చేసుకోవటం, ప్రతిరోజు కూడా శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించడం, 9 ప్రదక్షిణాలు చేసుకోవటం, విశేషంగా మేషరాశి వారు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క జయాన్ని కలిగించేటువంటి హనుమాన్ చాలీసా కనీసం ఒక 3 సార్లు చదువుకోవటం వల్ల ప్రతి పనిలో విజయం లాభిస్తుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి. అనవసరమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని పొంది ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా ఈ వారం మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు వృషభ రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం. జన్మరాశిలో కుజుడు, ద్వితీయంలో రవి, తృతీయంలో గురు, బుధ శుక్రుల యొక్క సంచారం, అర్ధాష్టమ కేతువు, సప్తమంలో చంద్రుడు, దశమంలో రాహు, ఏకాదశ శనైశ్వరుని యొక్క సంచారం. ఇక జన్మరాశిలో కుజుని యొక్క సంచారం వల్ల వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇచ్చిన ధనం తిరిగి రాకపోవటం, ధన విషయాల్లో రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరగటం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో వృషభ రాశి వారు ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఏకాదశ శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల తొందరపడి మాట పట్టింపులు పెంచుకోవటం, రిలేషన్షిప్
మంచిగా ఉండేటువంటి స్నేహం కూడా డబ్బు విషయాల్లో విరోధం పొందడం లాంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమ కేతు సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో విజయం సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వారు ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఈ వారాంతంలో జన్మ కుజుని యొక్క సంచారం వృషభ రాశి వారికి కాస్త ఒత్తిడి భారం కలిగజేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఈ రాశి వారికి అన్యోన్య దాంపత్య విషయాలు, ఫ్యామిలీ విషయాలు, కుటుంబపరమైనటువంటి నిర్ణయాల విషయంలో, కొంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో ఇబ్బందులు గురేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలో ఒక ఆలోచనతో, ఒక ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం అనేది వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి వస్తు వాహన క్రయ విక్రయాలు, వృత్తి సంబంధితమైన విషయాల్లో కార్యాచరణ ప్రోత్సాహకరంగా ఉంది. వివాహాది ప్రయత్నాలు వృషభ రాశి వారికి రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ బృహస్పతి యొక్క సంచారం విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విద్యా విషయాల్లో అభివృద్ధి సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్ళటం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి దశమ రాహు యొక్క సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, విద్యా సంబంధితమైనటువంటి విషయాల్లో, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మీరు ప్రయత్నం చేసుకున్నట్లయితే మీకు సకాలంలో సానుకూలమైన ఫలితాలు ఈ రాశి వారు సాధించుకుంటారు. ఇప్పుడు శనైశ్వరుడు లాభస్థితిలో కలగటం, మరి తృతీయ బృహస్పతి యొక్క సంచారం కూడా అనుకూలమైన పరిస్థితుల్లో వృషభ రాశి వారు ముందుకెళ్తారు. ఇక ఉద్యోగ విషయాల్లో నూతన మార్పులు, ఉద్యోగ బదిలీల విషయంలో కూడా సానుకూలమైన ఫలితాలు ఈ వారంలో గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వారాంతం కన్నా వారం ప్రారంభంలోనే వృషభ రాశి వారికి అన్నింటా శుభయుక్తమైన వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే జన్మరాశి యొక్క కుజదోష నివారణకు ఈ రాశివారు ప్రతిరోజు కూడా చక్కగా రోజు కూడా అమ్మవారి యొక్క మాతంగి కవచాన్ని మీరు చదువుకోండి. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే మంగళవారం రోజు చక్కగా కందులు బెల్లాన్ని, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. కందులు బెల్లాన్ని దానం ఇవ్వండి. మంగళవారం రోజు రుణ సంబంధితమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం వృషభ రాశి వారికి చెప్పదగ్గ సూచన. అలాగే ఈ రాశి వారికి ప్రతి ఆదివారం రోజు రాహుకాలంలో ఒక దీపాన్ని వెలిగించడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు వృషభ రాశి వారు సంపాదించుకుంటారు. తదుపరి రాశి మిథున రాశి. ఇక మిథున రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవి, ద్వితీయంలో బుధ, గురు, శుక్రుల యొక్క సంచారం, తృతీయంలో కేతువు, షష్టమంలో చంద్రుడు, భాగ్యస్థిత రాహు, దశమంలో శనైశ్వరుడు, ద్వాదశిలో కుజుని యొక్క సంచారం. ఇక మిథున రాశి వారికి అన్నింటా శుభయుక్తమైన వారంగానే చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ద్వాదశ కుజుని సంచారం వల్ల ఖర్చు స్థానం కాస్త పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ద్వితీయంలో బృహస్పతి, బుధ, శుక్రుల సంచారం వల్ల నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. నూతన వ్యాపారస్తులకు వ్యాపార సంబంధితమైన కార్యాచరణ అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయినటువంటి వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా ముందస్తుగా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్తారు. కొత్త పద్ధతులు, కొత్త వ్యాపారాల కోసం నూతనమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి వారంగా మిథున రాశి వారు చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు ఈ కంటక శని యొక్క దోష నివారణ కోసం బాగా శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కూడా అలాగే కనిపిస్తాయి. కాబట్టి ఈ దశమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల మిథున రాశి వారు ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. కాబట్టి దీర్ఘకాలిక సమస్యల రీత్యా కాస్త ఉపశమనాన్ని పొందుతారు. వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా అనుకూలమైనటువంటి ఫలితాలు మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇక ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఎంత శ్రమ పడుతున్నప్పటికీ కొంత అపవాదవమానాలు, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత, కొంత దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చే ఒత్తిడి భారం పెరిగేటువంటి వారం మిథున రాశి వారికి కనిపిస్తుంది. ఇక జన్మ రవి, ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ. కాబట్టి వీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారు. ఇక మిథున రాశి వారి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. గతంలో చివరి దాకా వచ్చి ఉద్యోగం చేజారిపోయినటువంటి వారికి మీ ప్రయత్నం ఈ వారం
చివరిలో మీరు ప్రారంభం చేసుకున్నట్లయితే విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారు కూడా చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు మిథున రాశి వారు సాధించుకుంటారు. ఈ వారంలో మిథున రాశి వారు చేయదగిన పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఆదివారం రోజు సూర్య నమస్కారాన్ని చేసుకోండి. సూర్య ఆరాధన చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతున్నాయి. అలాగే శనివారం రోజు, మంగళవారం దశమ శనైశ్వరుడు దోష నివారణ కోసం నవగ్రహ ప్రదక్షిణాన్ని, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి అత్యంత శుభయుక్తమైన ఫలితాలు గోచరించేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. ఇక 28 జూన్ 2026 ఆదివారం నుంచి జూలై 4, 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా కర్కాటక రాశి వారి వార ఫలాలు చూసుకున్నట్లయితే, జన్మరాశిలో బుధ గురు శుక్ల సంచారం, ద్వితీయ కేతువు, పంచమ చంద్రుడు, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుడు, ఏకాదశి కుజుడు, ద్వాదశ రవి సంచారం. ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కుటుంబ విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. ఆరోగ్య విషయాల్లో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా ఈ వారంలో ఉపశమనం పొందుతారు. అష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాల విషయంలో శ్రద్ధ పాటించండి. అనవసర హామీలు, కమిట్మెంట్స్ వల్ల ఆర్థికపరమైన నష్టాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మనకి శీఘ్రంగా ఫలితం పొందాలనో, మన పనికి, మన యొక్క ఆలోచనకి ముందస్తుగా పని అయిపోవాలనో కొంత తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికపరమైన లావాదేవీలు, మధ్యవర్తుల వల్ల ఆర్థిక నష్టాలు, చేతిలో వైకుంఠం చూపించి డబ్బు తీసుకునేటువంటి వారికి, ఈ యొక్క కన్సల్టెన్సీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారికి మోసాలు, ఇటువంటి విషయాల్లో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. భాగ్యస్థిత శనైశ్వరుడు, అష్టమ రాహు, ద్వితీయ గురువు యొక్క సంచారం ఈ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి భారం, మానసికంగా ఎంత దైవిక ప్రయత్నంగా ముందుకెళ్తున్నప్పటికీ కూడా కొంత అపవాదవమానాలు, అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ఇక జన్మరాశిలో బుధ గురు శుక్రుల యొక్క సంచారం ఉన్నప్పటికీ కర్కాటక రాశి వారికి వీరి వల్ల అందరికీ ప్రయోజనం కలిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి కొంత మేలు జరగాలి అంటే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. రుణ సమస్యల నుంచి కొంచెం సహాయ సహకారాలు కలుగుతాయి. వ్యాపార విషయంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్న తరహా వ్యాపారస్తులకు మీ శ్రమకు తగిన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అనవసర నష్టాలు మోసపోకుండా కర్కాటక రాశి వారు జాగ్రత్తలు పాటించండి. అలాగే కుటుంబ విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల్లో ఉండేటువంటి వారికి కొంత సానుకూలమైన మార్పులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి సంతానార్థులు కూడా శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభయుక్తమైన ఫలితాలు గోచరించే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే, ప్రతిరోజు కూడా ఈ రాశివారు చక్కగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కర్కాటక రాశి వారు చదువుకోండి. బుధవారం రోజు విశేషంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అష్టమరాహు దోష పరిహారం కోసం తెలియకుండానే ఆకస్మికంగా వచ్చేటువంటి సమస్యలు కానీ, ఆపదలు కానీ, కుటుంబ విషయాల్లో ఇబ్బందులు కానీ, ప్రమోషన్ విషయాల్లో ఆగిపోవటం కానీ, చివరిదాకా వచ్చిన అవకాశాలు పోవటం కానీ, మరి ఉద్యోగ విషయాల్లో మన ప్రయత్నంలో చివరిదాకా వచ్చి ఉద్యోగ అవకాశాలు చేజారిపోవటం కానీ, ఇట్లాంటి ఇబ్బందులు గురి అయ్యేటువంటి కర్కాటక రాశి వారికి ఈ రాహుదోష నివారణకు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలను ఇస్తాయి. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క వారఫలాలు గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే, జన్మరాశిలో కేతువు, అర్ధాష్టమ చంద్రుడు, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుడు, దశమ స్థిత కుజుడు, ఏకాదశ రవి, ద్వాదశల్లో గురు బుధ శుక్రుల యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి కాలసర్పదోషంతో కూడుకున్న అష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కొంత అనిశ్చిత వాతావరణం, శ్రమతో కూడుకున్న ఫలితాలు, మానసిక వ్యధ పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి కొంత ఈ రాశి వారికి జన్మకేతువు సప్తమ రాహు యొక్క ప్రభావం వల్ల సహాయ సహకారాలు తగ్గుతాయి, లోన్లీనెస్ పెరుగుతుంది, మానసిక ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ శనైశ్వరుని సంచారం వల్ల అలసట, విపరీతమైన తిరుగుడు, మానసికంగా ప్రశాంతత తక్కువగా ఉండటం,
దశమ కుజుని సంచారం వల్ల ఎక్కువగా ఆలోచన, అనవసర ఆందోళన, ఒత్తిడి భారం, శ్రమతో కూడుకున్న ఫలితాలు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారికి కొంత అర్ధాష్టమ చంద్రుడి యొక్క సంచారం, ద్వాదశల్లో ఉండేటువంటి 3 గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొంత శుభకార్యాల్లో పాల్గొంటారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయాల్లో కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపార విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, ఖర్చు స్థానం పెరగటం, లావాదేవీల విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. రావాల్సిన ధనం విషయంలో కొంత రుణ సమస్యలు, ధన సమస్యలు, సకాలంలో ధనాన్ని తిరిగి పొందలేకపోవటం. ఇక కుటుంబ వ్యక్తుల యొక్క విషయాల్లో, సంతాన సంబంధితమైన విషయాల్లో కొంత మానసిక అనిశ్చిత వాతావరణం సింహరాశి వారిని ఒత్తిడి కలిగి చేసే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారు పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు, కమిషన్ బిజినెస్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త అష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం, ఏలినాడి శనిలాగా అష్టమ శనైశ్వరుడు ఎక్కువ ఇబ్బంది గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఎక్కువగా పెరగకుండా సింహరాశి వారు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, సింహరాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు కూడా రాజమాతంగి మంత్రాన్ని, అమ్మవారి మాతంగి కవచాన్ని చదువుకోవటం, ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని మీరు చదువుకోవటం, చక్కగా ఈ రాశి వారికి శనివారం రోజు శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం, నల్లవత్తితో దీపాన్ని పెట్టడం, నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం, కొంత రుణపీడ, రోగపీడ, కుటుంబ సంబంధితమైనటువంటి అనిశ్చిత వాతావరణం, గతంలో జరిగిన నష్టాలు, మోసాల నుంచి కొంత బయటపడే మీ ప్రయత్నంలో మానసిక ఆందోళన నుంచి, ఆదుర్దా నుంచి కొంత లాభస్థిత సూర్యుడి వల్ల మానసిక ధైర్యం అనేది కొంత పెరిగేటువంటి వారంగా ఈ వారం సింహరాశి వారికి చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారు మాతంగి నామాన్ని కూడా మీరు జపం చేసుకోండి. ఓం శ్రీ రాజమాతంగి నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవటం అన్నింటా శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది సింహరాశి వారికి. కన్యారాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క వారఫలాలు మీరు చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా తృతీయ చంద్రుడు, షష్టమ రాహు, సప్తమ శనైశ్వరుడు, భాగ్యస్థిత కుజుడు, దశమ రవి, ఏకాదశ బుధ గురు శుక్రుల సంచారం, ద్వాదశంలో కేతు సంచారం. ఇక కన్యారాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ, ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరగటం, సహకార లోపం, రుణ సంబంధితమైన ఒత్తిడి భారం పెరగటం, వ్యాపార సంబంధితమైన విషయాల్లో ఎక్కువ ఎంత శ్రమిస్తున్నప్పటికీ కొంత అనుకున్నటువంటి గుర్తింపు అనేది తక్కువగా కలగటం కన్యారాశి వారిని ఇబ్బంది కలిగజేస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమ శనైశ్వరుని యొక్క దోష నివారణకు శ్రమతో కూడుకున్న ఫలితాలు ఈ వారంలో సాధించుకుంటూ ఉన్నారు. ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్ళడం కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. గతం కన్నా మెరుగైన గ్రహస్థితి గోచరిస్తుంది కన్యారాశి వారికి. లాభస్థిత బృహస్పతి సంచారం వల్ల అసలు చేయలేము అనుకున్నటువంటి కార్యాచరణలో కొంతవరకు పర్వాలేదు అనుకునేటువంటి పనులన్నీ కూడా పూర్తవుతుంటాయి కన్యారాశి వారికి. లాభస్థిత గురువు యొక్క సంచారం వల్ల వీడు సహకరించడం అనుకున్న వాళ్ళు మనం సహకరిస్తూ ఉంటారు. దైవబలం కొంత ఆ రకంగా మీకు సహకరిస్తూ ఉంటుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. విద్యార్థుల్లో కొంత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి గతంలో అసలు మొండిగా ఉండేటువంటి వ్యక్తుల నుంచి కొంత సానుకూలంగా మనకెళ్ళి మారి ముందుకెళ్ళేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. అయితే వారం ప్రారంభం కన్నా వారాంతంలో కన్యారాశి వారికి చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక షష్టమ రాహు, భాగ్యస్థిత కుజుడు, దశమ రవి యొక్క సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యల రీత్యా కూడా ఉపశమనం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో ఒక పురోభివృద్ధి కోసం ముందుకెళ్ళేటువంటి ఫలితాలు ఈ సూర్యుడి వల్ల కన్యారాశి వాళ్ళు గోచరిస్తూ ఉంటారు. అయితే కన్యారాశి వారికి తృతీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల ఈ రాశి వారు ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, హామీల విషయంలో ఆకస్మికమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతూ ఉంటుంది. కార్మికులకు, కర్షకులకు శ్రమకాలం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు అధిగమించి ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. దీంతోపాటు ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్తంతో కూడుకున్న ఆరాధన శుభయుక్తమైన ఫలితాలను ఇస్తుంది. అలాగనే ఈ రాశివారు చక్కగా అమ్మవారి యొక్క ఆరాధనలో మీరు విశేషంగా
రాజశ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. రాజశ్యామల అష్టోత్తరాన్ని, శ్యామలాదేవి కవచాన్ని చదువుకోండి. శ్యామలా దండకాన్ని మీరు చక్కగా వినండి. కన్యారాశి వారికి అమ్మవారి అనుగ్రహం వల్ల, లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల గతంలో జరిగిన నష్టాల నుంచి నివృత్తి మార్గం దొరికి శీఘ్రంగా మనం పురోభివృద్ధిని సాధించే క్రమంలో కన్యారాశి వారు విజయాలు సాధించుకునే వారంగానే ఈ వారం మనం చెప్పుకోవచ్చు. తులారాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు తులారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసినట్లయితే ద్వితీయంలో చంద్రుడు, పంచమ రాహువు, షష్టమ శనైశ్వరుడు, అష్టమ కుజుడు, భాగ్యస్థిత రవి, దశమంలో బుధ గురుడు శుక్రుడు యొక్క సంచారం, ఏకాదశి కేతు యొక్క సంచారం. ఇక తులారాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి రాశి వారికి శనైశ్వరుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాడు. వృత్తి వ్యాపారాల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చి కొంత సమస్యలు, ఒత్తిడి భారం కలిగజేసే అవకాశాలు తులారాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ప్రతి ప్రయత్నంలో శ్రమతో కూడుకున్న నిర్ణయాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దశమంలో ఉండే బుధ గురు శుక్రుల సంచారం వల్ల ఏ చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు తులారాశి వారు. ఇక వ్యాపారపరమైన విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. గతంలో జరిగిన నష్టాన్ని పునరావృతి కాకుండా చేసుకుంటారు. ఈ వారంలో ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ లాభాలు, ఉద్యోగ మార్పులు, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరిస్తాయి తులారాశి వారికి. ఇక ద్వితీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింటా శుభవార్తలు వినే వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి వ్యవసాయదారులు, కార్మికులకు, కర్షకులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. పంచమరాహు సంచారం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి కూడా అనుకూలమైన వారంగానే తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మంగళవారం రోజు చేసుకోవటం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకోవటం, మంగళవారం రోజు కందులు బెల్లాన్ని దానం ఇవ్వటం వల్ల రుణగ్రస్తం నుంచి విముక్తి పొంది రుణ విమోచన కలిగి శీఘ్రంగా ఆర్థిక విషయాల్లో బలోపేతం చేసే అవకాశం ఉంటుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. దాంపత్య జీవితంలో వచ్చే సమస్యలు కూడా నివృత్తి అయి అన్యోన్య దాంపత్య యోగాన్ని బలపరిచేటువంటి కుజశాంతి కోసం మీరు మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం శుభయుక్తమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా తులారాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు, అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, సప్తమ కుజుడు, అష్టమ రవి, భాగ్యస్థిత బుధ గురు శుక్ల సంచారం, దశమ కేతు యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాలు అత్యధికంగా పెరుగుతాయి. శ్రమ, అలసట, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత, రుణ సంబంధితమైన విషయాల్లో కాస్త ఒత్తిడి వల్ల ఎక్కువ ఆలోచన, మరి వృత్తి ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది. కాబట్టి ఇక వ్యాపార విషయాల్లో, వృత్తి విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత ఆలోచన చేసి ప్రణాళికతో ముందుకెళ్ళండి. ఆర్థికపరమైనటువంటి ప్రణాళిక ఖచ్చితమైన అవసరం వృశ్చిక రాశి వారికి ఉంటుంది. ఇక అష్టమ రవి సంచారం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అకాల భోజనం, ఆలస్యమైన నిద్ర, మరి ఈ రాశి వారికి కొంత అష్టమ రవి యొక్క దోష పరిహారార్థం ఈ రాశి వారికి గతంలో జరిగిన నష్టాల్ని పునరావృతి కాకుండా చూసుకునే ప్రతి ప్రయత్నంలో కొంత ఆలోచన, మానసిక అధైర్యం నుంచి కొంత ఉపశమనాన్ని పొందుతారు. కాబట్టి ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభయుక్తమైనటువంటి పరిస్థితులు వృశ్చిక రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. అనవసర హామీలు ఇవ్వకండి. అనవసరమైనటువంటి వాగ్వాదాల వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ప్రతి ప్రయత్నంలో ఒక దైవిక బలంతో ముందుకెళ్తారు. అయితే ఈ రాశి వారికి దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల గురువు యొక్క దృష్టి మాత్రం చేత వృశ్చిక రాశి వారికి నష్టశాతం అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం అనుకున్నటువంటి అన్ని విషయాల్లో గురుబలంతో వీళ్ళు ప్రతిరోజు దైవిక బలంతో ముందుకెళ్ళినట్లయితే వృశ్చిక రాశి వారికి నష్టం కలిగి నష్టం తగ్గి లాభాల స్థానంలో ముందుకెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. విదేశాల్లో స్థిరపడేటువంటి వారికి, గ్రీన్ కార్డు ప్రయత్నం చేసే వారికి కూడా ఈ వారం సానుకూలమైన ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి
ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి. సూర్య ఆరాధన చేసుకోవటం వృశ్చిక రాశి వారికి శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో, మానసిక అధైర్య విషయంలో ఒక మానసికమైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి సూర్య ఆరాధన వృశ్చిక రాశి వారికి అన్నింటా శుభయుక్తమైన ఫలితాలను ఇచ్చేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకుందాం. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు ధనురాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే తృతీయ రాహు, అర్ధాష్టమ శనైశ్వరుడు, షష్టమ కుజుడు, సప్తమ రవి, అష్టమంలో బుధ గురుడు శుక్రుడు యొక్క సంచారం, దశమ కేతువు, ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం. ఇక ధనురాశి వారికి మీ ప్రయత్నం ఎంత చేస్తున్నప్పటికీ అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల శ్రమతో కూడుకున్న ఫలితాలు లాభిస్తున్నాయి. శ్రమతో కూడుకున్న ఫలితాలు పొందడమే కాక సప్తమ రవి యొక్క సంచారం వల్ల నూతన ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు, పురోభివృద్ధి లభిస్తుంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు, కొత్త పనులు ప్రారంభం చేస్తారు, వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. మరి వ్యాపారపరమైనటువంటి మార్గాల్ని అభివృద్ధి చేసుకునే మీ ప్రయత్నంలో కొన్ని కొత్త నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూర్చే అవకాశం గోచరిస్తూ ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. షష్టమ కుజుల సంచారం వల్ల ఆర్థికంగా మీరు చేసేటువంటి పనుల విషయంలో, ట్రాన్సాక్షన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. ఇచ్చిన ధనం, రుణ సమస్యలు, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాలు లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇటు భాగ్యస్థిత కేతువు, ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు వింటారు ధనురాశి వారు. ఈ రాశి వారికి గృహ విషయాల్లో అనిశ్చిత వాతావరణం కాస్త తగ్గుతుంది. ఆరోగ్య విషయాలు అనుకూల పరిస్థితులు కలుగుతాయి. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అపవాదవమానాలు తొలగిపోతాయి. మనోభీష్టాలు సిద్ధించే వారుగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక కార్మికులకు, కర్షకులకు కాస్త శ్రమతో కూడుకున్న ఫలితాలు గోచరించే వారంగా ధనురాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి వారంలో ధనురాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా ధనురాశి వారికి సుందరకాండ పారాయణ చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారిని అర్చన చేయటం, శనివారం రోజు కోనస్థ పింగళ స్తోత్రాన్ని శనైశ్వరుడికి చదువుకోవటం వల్ల అన్ని రకాలుగా కుటుంబ పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరించే వారుగా ధనురాశి వారికి కలుగుతున్నాయి. ఇక కుటుంబ విషయాల్లో ఉన్న అనిశ్చిత వాతావరణం కొంత తగ్గి మానసిక ధైర్యంతో ముందుకెళ్ళేటువంటి వారంగా ధనురాశి వారికి విజయాలు చేకూర్చే వారంగా చెప్పుకోవచ్చు. మకర రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుడు, పంచమ కుజుడు, షష్టమ రవి, సప్తమంలో బుధ గురు శుక్రుల యొక్క సంచారం, అష్టమ కేతువు, ఏకాదశ చంద్రుడి యొక్క సంచారం. ఈ వారంలో మకర రాశి వారికి అన్నింటా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారుగా చెప్పుకోవచ్చు. సప్తమ గురువు యొక్క సంచారం వల్ల ఉద్యోగ విషయాల్లో రాణింపు కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. మనోభీష్టాలు సిద్ధించే వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన పరిస్థితులు చక్కబడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన సహాయ సహకారాలు పొందుతారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. బంధుమిత్రుల నుంచి, మరి స్నేహితుల నుంచి కూడా కొంత ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. తృతీయ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల వృత్తి వ్యాపారాల విషయాల్లో మీరు ఏదైతే గతంలో ప్రారంభం చేద్దామనుకున్నటువంటి ప్రతి పనిలో కొంత అటు ఇటుగా ఆగిపోయేటువంటి వ్యవహారాలు సప్తమ గురువు యొక్క సంచారం వల్ల వాటికి పురోభివృద్ధిని తీసుకొస్తారు. ఒక ముందడుగు వేసి నూతన కార్యాచరణ ప్రారంభం చేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దైవబలం పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. సంతానార్థుల విషయంలో కూడా కొంత మానసికమైనటువంటి సానుకూలమైన ఆరోగ్య పరిస్థితులు చక్కబడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వితీయ రాహు సంచారం వల్ల అనవసరమైన నష్టం, అనవసరమైన ఆర్థికపరమైన ఖర్చు విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం మకర రాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక ముఖ్యంగా మకర రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలని ప్రతిరోజు చదువుకోండి. అమ్మవారి యొక్క ఆరాధన శుక్రవారం, ఆదివారం రోజు చేసుకోండి. విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి గణపతి యొక్క నామాన్ని ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు గోచరించే వారంగా మకర రాశి వారికి ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు, ద్వితీయంలో శనైశ్వరుడు, అర్ధాష్టమ కుజుడు, పంచమ రాహు, షష్టమంలో బుధ గురు శుక్రుల యొక్క సంచారం, సప్తమ కేతువు, దశమ స్థితి చంద్రుడి యొక్క సంచారం.
కుంభరాశి వారికి ఈ వారంలో అన్నింటా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణిస్తాయి. గతంలో మీరు ఊహించిన విధంగానే ప్రతి పనిలో మీ సమస్యకు పరిష్కార మార్గంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. నూతన కార్యాచరణకు, నూతన వృత్తి వ్యాపారాలకు, నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. అంటే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, కాలసర్పదోషం ఉన్నప్పటికీ కూడా దీని నుంచి అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నాల్లో విజయాలను సాధించుకుంటారు కుంభరాశి వారు. కాబట్టి మనోధైర్యం పెంచుకోండి, మంచి ప్రణాళికతో ముందుకెళ్ళండి, దైవిక బలాన్ని పెంచుకోండి. అనవసరమైనటువంటి హామీలు, అనవసరమైనటువంటి కమిట్మెంట్స్ వల్లనే ఎక్కువ నష్టాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అపవాదమానాలకు తావివ్వకండి. జన్మరాశిలో రాహు సప్తమ కేతు సంచారం వల్ల ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. కాలసర్పదోష నివారణతో పాటు ఏలినాటి శని ప్రభావంతో దీర్ఘకాలిక సమస్యలు ఉపశమనం కలుగుతాయి. బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్, L1, L4, థైరాయిడ్ లాంటి సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందేటువంటి వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభం నుంచి అన్నింటా శుభవార్తలతో ముందుకెళ్లే వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో కుంభరాశి వారు చేయదగిన మీరు పరిహారాలు మీరు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చక్కగా మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి. ప్రతిరోజు కూడా శివాలయంలో ఒక ఆవునేయి దీపాన్ని వెలిగించండి. విశేషంగా గురువారం రోజు 16 ప్రదక్షిణాలు చేయండి. గురుబలం పెంచుకునేటువంటి ప్రయత్నాన్ని కుంభరాశి వారు చేయటం వల్ల ప్రతి వ్యవహారంలో చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తాయి. వివాహార్థులు కూడా శుభవార్తలు వినే వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. 28 జూన్ 2026 ఆదివారం నుంచి 4 జూలై 2026 శనివారం వరకు మీనరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనైశ్వరుడు, తృతీయ కుజుడు, అర్ధాష్టమ రవి, పంచమంలో బుధ, గురు, శుక్రుడు యొక్క సంచారం, షష్టమంలో కేతువు, భాగ్యస్థిత చంద్రుడు, ద్వాదశలో రాహు సంచారం. ఇక మీనరాశి వారికి కాస్త ఏలినాడి శని ప్రభావంతో, జన్మశని యొక్క దోష ప్రభావంతో విపరీతమైన శ్రమ, ఒత్తిడి, అలసట, మానసిక అనిశ్చిత వాతావరణం నుంచి ఈ వారంలో ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. పంచమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మీ శ్రమకు కాస్త ఉపశమనం కలుగుతుంది. మన కష్టానికి ఒక గుర్తింపు లభిస్తుంది. దైవ బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారాంతంలో కొంత శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. ఆర్థికపరమైనటువంటి భద్రత పెరుగుతుంది. ఆర్థికపరమైన సహాయ సహకారాల కోసం ఎదురు చూసే వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ రవి యొక్క సంచారం వల్ల ఆగిపోయిన గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైన రిజిస్ట్రేషన్స్, ఫ్లాట్స్ కొనుక్కునేటువంటి వారికి, రుణాలు, లోన్స్ సంబంధించిన ఇబ్బందులు ఉండేటువంటి వారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. దైవిక కార్యాచరణ బాగుంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణపట్నం వల్ల మానసిక అనిశ్చిత వాతావరణం తొలగిపోయి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే జన్మశని దోష నివారణ కోసం చక్కగా ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా చదువుకోండి. విశేషంగా శనివారం రోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. అలాగే అమ్మవారి యొక్క ఆరాధనలో ఈ రాశివారికి మాతంగి కవచాన్ని చదువుకొని మాతంగి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల మీనరాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా మీనరాశి వారికి ఈ వారం మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈ వారం మీనరాశి ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు. మళ్ళీ వచ్చే వారం వారఫలాల్లో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.